హలో ఆల్. సో ఈ వీడియోలో 35 వీక్స్ 2 డేస్ నా అల్ట్రాసౌండ్ స్కానింగ్ రిపోర్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మనకి అల్ట్రాసౌండ్ పరంగా జెస్టేషనల్ ఏజ్ వచ్చేసి 35 వీక్స్ 2 డేస్ అనమాట. నార్మల్గా నా లాస్ట్ మెన్సెస్ బేస్డ్ అయితే 35 వీక్స్ 34 వీక్స్ 6 డేసే అనమాట. సో ఇక్కడ ఎస్టిమేటెడ్ డెలివరీ డేట్ త్రూ అల్ట్రాసౌండ్ జెస్టేషనల్ ఏజ్ పరంగా చూసుకుంటే 13/6/24 ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసి 16/6/2024 ఇచ్చారనమాట. 3 డేస్ వేరియేషన్ అయితే ఉంది. అండ్ వెయిట్ వచ్చేసి 2559 గ్రామ్స్ అనమాట. అండ్ ఎగ్జాక్ట్ వెయిట్ ప్రిడిక్ట్ చేయరు కదా, సో ప్లస్ ఆర్ మైనస్ కూడా ఇచ్చారు. అంటే 374 గ్రామ్స్ ప్లస్ ఆర్ మైనస్. సో దానికి అంటే ఇక్కడ 2559 గ్రామ్స్కి ప్లస్ అయినా ఉండొచ్చు, మైనస్ అయినా ఉండొచ్చు అని అర్థం అనమాట ఇది. అండ్ అలాగే బేబీ వచ్చేసి సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉందని ఇచ్చారు. వెయిట్ వచ్చేసి 2.5 kgs ఉందని చెప్పారు. అండ్ ఫెటల్ హార్ట్ రేట్ గుడ్ అని ఇచ్చారు. అమ్నియోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసి 14 ఉంది, 14 సెంటీమీటర్స్ అనమాట. ఇది కూడా గుడ్. నెక్స్ట్ 2 వీక్స్కి రమ్మని చెప్పారు. ఇక్కడ ఇంకో మెయిన్ పాయింట్ ఏంటి అంటే సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంది అని చెప్పారు అన్నాను కదా. యాక్చువల్గా నాకు ప్రీవియస్ అల్ట్రాసౌండ్ స్కాన్లో అయితే బ్రీచ్ ప్రెజెంటేషన్లో బేబీ అయితే ఉంది. అండ్ కంప్లీట్గా ఫ్రమ్ స్టార్టింగ్ ప్రెగ్నెన్సీ నుంచి గ్రో స్కాన్ 32 వీక్స్ అప్పటి వరకు కూడా నాకు బ్రిడ్జ్లోనే ఉంది ప్రజెంటేషన్ అయితే. కానీ ఇప్పుడు ఆ తర్వాత 3 వీక్స్కి డాక్టర్ని కన్సల్ట్ అయ్యాం, నథింగ్ బట్ ఇప్పుడు 35 వీక్స్ అప్పుడు. సో 35 వీక్స్ అప్పటికి ప్రజెంటేషన్ అయితే చేంజ్ అయింది సెఫాలిక్ అయితే. అండ్ దట్టు నాకు గ్రో స్కాన్లో ఏంటి అంటే ప్రీవియస్గా అలాంటి ప్రాబ్లం ఏం లేదు, కానీ 32 వీక్ అప్పుడు గ్రో స్కాన్లో అంబ్లికల్ కార్డ్ లూప్ 1 లూప్ అరౌండ్ ద నెక్ ఉండేదన్నమాట. సో ఈ 35 వీక్ అప్పటికి ఆ ప్రాబ్లం కూడా లేదు. ట్యాబ్లెట్స్ వచ్చేసి లుపిహిమ్, నథింగ్ బట్ ఐరన్ ట్యాబ్లెట్, కాల్షియం ట్యాబ్లెట్, ఎండోవర్స్ ట్యాబ్లెట్స్ అయితే ఇచ్చారు. దట్స్ ఇట్ ఫర్ టుడే. అండ్ ఫర్ మోర్ స్కానింగ్ రిపోర్ట్ వీడియోస్ అండ్ అలాగే ప్రెగ్నెన్సీ ఇన్ఫర్మేషన్ కోసం అయితే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ.